కడప జిల్లా పులివెందుల ప్రాంతం లింగాల మండల పరిధిలో పులి కలకలం రేపింది. 4 రోజుల క్రితం లింగాల మండలం తాతిరెడ్డిపల్లిలో స్థానికులకు పులి కనిపించింది. అదే పులి ఈ ఉదయం స్థానిక ఎస్సీ కాలనీ వద్ద కనిపించింది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయానికి గురయ్యారు. పులి సంచారంపై ఫిర్యాదు చేసినా అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. తమకు రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంత చంపి అనుకుంటాయి పిల్లికైతే గోల్రు అయ్యేలే ఇంత చంపి అనుకుంటాయి పిల్లికైతే గోల్రు అయ్యేలే ఇంత చంపి అనుకుంటాయి పిల్లికైతే గోల్రు చూస్తున్నాం. కడప జిల్లా పులివెందుల ప్రాంతం లింగాల మండల పరిధిలో పులి కలకలం రేపింది. 4 రోజుల క్రితం లింగాల మండలం తాతిరెడ్డిపల్లిలో స్థానికులకు పులి కనిపించింది. అదే పులి ఈ ఉదయం స్థానిక ఎస్సీ కాలనీ వద్ద కనిపించింది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయానికి గురయ్యారు. పులి సంచారంపై ఫిర్యాదు చేసినా అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇక తమకు రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అనుకుంటాయి పిల్లికైతే గోల్రు అయ్యేలే ఇంత చంపి అనుకుంటాయి పిల్లికైతే గోల్రు అయ్యేలే చూస్తా ఉన్నాం. కడప జిల్లా పులివెందుల ప్రాంతం లింగాల మండల పరిధిలో పులి కలకలం రేపింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, స్థానికులు అయితే చెప్తా ఉన్నారు, మరి అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవట్లేదు అంటున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్ పులివెందుల ప్రాంతంలోని లింగాల మండలంలో గత 4 రోజులుగా పులి సంచారం చేస్తున్నట్టు సమీప గ్రామాలంతా ఆందోళన చెందుతున్నాయి. అయితే మన పులి పిల్లలు వచ్చినాయని చెప్పి ఆ గ్రామం దగ్గర చెప్తే ఫారెస్ట్ వాళ్ళు అక్కడంతా ఏం లేదు, అడవి పిల్లి మాత్రమే అని చెప్పారు. అయితే 2 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఈ రోజు లింగాల దగ్గర ఎస్సీ కాలనీ దగ్గర పక్కాగా పులిని చూసామని స్థానికులు అంటున్నారు. వాళ్ళు ఫారెస్ట్ అధికారులు మాత్రం మొన్న అడవి పిల్లి అది మొత్తం అడుగులంతా కూడా ఆ ఆనవాళ్ళు లేవు, పులికి సంబంధించింది కాదు, అడవి పిల్లి అని చెప్పి చెప్పడం జరిగింది గత 4 రోజుల క్రితం. అయితే ఇదే రోజు మళ్ళీ అదే పులి చూసామని చెప్పి ఇక్కడ లింగాల దగ్గర చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే ఈ రోజు పక్కా పులి చూసామని చెప్పి ఫారెస్ట్ అధికారులు సమాచారం ఇచ్చారు. సో మొత్తం మీద ఇప్పుడు వస్తున్నారు ఫారెస్ట్ అధికారులు అక్కడంతా చూసి ఆ అడుగుల ఆనవాళ్ళు చూసి పులియా కాదా అని చెప్తాము అని చెప్పి చెప్పడం. అయితే పులి చూసామని చెప్పి స్థానికులు చెప్పడంతో అక్కడైతే ఆందోళనగా చెందుతున్నారు, భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో ఫారెస్ట్ అధికారులు వచ్చి మొత్తం ఆనవాళ్ళు చూసి అడుగులు అవి ఉన్నాయి ఇప్పటికి కూడా. సో అవి చూసి నిర్ధారించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.